సలేశ్వరం సిబిఎస్ నుంచి సలేశ్వరానికి డైరెక్ట్ లేదు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. బొందలపల్లి కేశ్ బొల్లా కుర్మయ్య గారు అన్నదాన కార్యక్రమానికి 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి లింగమయ్య కృపా కటాక్షాలు ఎల్లవేళలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. నరసింహ ఎవరు అన్నదాన సత్రం చాలా బాగుంది. నైట్ అక్కడే స్టే చేసాం. నైట్ బాగానే ఉంది. అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి సలేశ్వర లింగమయ్య కృపా కటాక్షాలు జాతర 3 రోజులు 3 days జాతర చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. నల్లమల అడవుల్లో ఇంకా 3 రోజులు జాతర చెప్పలేము. చూస్తేనే మనం అనుభవించాలి. దర్శనానికి దారి ఉదయం వెళ్దాము. ఇది వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం. చల్లగా చూసి హైదరాబాద్ చంద్రారెడ్డి 100 రూపాయలు సాంప్రసాద్ వారి వారి కుటుంబ సభ్యులు లింగమేశ్వరం చల్లగా చూసి హైదరాబాద్ సేవా సంఘం తరఫున కోరుచున్నాము. నైట్ ఇక్కడ స్టే చేసిన నాగరాజు చింతల్ వాజ్పేయి నగర్ 100 రూపాయలు సాంప్రసాద్ ఇచ్చారు. లింగమేశ్వరం తరఫున కోరుచున్నాము. షాపూర్ నగర్ హైదరాబాద్ వాసులు 100 రూపాయలు సాంప్రసాదానికి ఇచ్చారు. వారి వారి కుటుంబ సభ్యులు లింగమేశ్వరం చల్లగా చూసి ఆయురారోగ్యం కోరుచున్నాము. నవీన్కు చదువు మంచి రావాలని లింగమేశ్వరం మనసాలకు ఆడుకుంటున్నాం. ఆర్తి ప్రోగ్రాం మొదలవుతుంది. స్నానం చేసిన వాళ్ళు 6 o'clock భక్తులు తొందరగా రావాల్సిందే కోరుతున్నాము. మనం వెళ్ళే దారిలో చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు తీసుకుందాం. టెంకాయలు కానివ్వండి, ప్రసాదాలు కానీ చాలా ఉన్నాయి. దర్శనం అయిన తర్వాత మనం రిటర్న్లో షాపింగ్ చేద్దాం. చూడండి, వీళ్ళందరూ దర్శనం చేసుకొని మనకు రిటర్న్ అవుతుంది. ఎదురొస్తున్నారు వీళ్ళందరూ. చూసారా, టీ స్టాల్ కానీ కొబ్బరి బొండాలు కానీ. మనం నడవడమే కష్టం అంటే వీళ్ళు నీళ్లు మోసుకుంటూ సామాన్లు మోస్తూ రావడం. అంత లింగమయ్య ఆశీస్సులు. చూడండి, చిన్న పిల్లలతోటి వీళ్ళు షాపులు పెట్టి, వాళ్ళకి ఆమ్దాని ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ చిన్న పిల్లోడు కూడా దర్శనం చేసుకొని మనకి ఎదురయ్యాడు. నైట్ ఎప్పుడో వెళ్ళిండు. పుణ్యం ఈరోజు నైట్ అబ్బాయి వెళ్ళాడు. చూడండి, రాళ్ళు అవి కింద లోయ. కనీసం మనకు ఇక్కడి నుంచి అక్కడ కిందికి వెళ్ళడానికి 2 hours ఎక్కువ పట్టింది. ఆ గుట్టలు అవి దిగేసరికి. దారి పొడుగున రోడ్ అలాగే ఉంది. దారుణమైన అటవీ ప్రాంతం ఇది. ఈ 3 రోజులు మాత్రం పబ్లిక్ తోటి జనసంచారం బాగుంటుంది. చూడండి, ముసలి వాళ్ళు కూడా. చూడండి, ఈ అడవిలో బండరాళ్ళ పైన సొడబండి.
ఈ గుట్టల మీద ఈ బండి తేవడమే కష్టం అంటే ఎంతమంది ఫ్యామిలీ, వాళ్ళతో పాటు ఫ్యామిలీ, అది సోడా, నిమ్మకాయ సోడా. చూడండి ఆ బండరాళ్ళు, ఆ గుండ్రాళ్ళు, అతి కష్టం మీద. ఎంత కష్టం ఉన్నా సరే వెళ్ళాల్సిందే. మనం వెళ్తుంటే మనకు నొప్పి అంటూ తెలియదు. ఆల్మోస్ట్ ఒక కొండ అయితే కిందికి దిగాము. ఇలాంటివి 3 ఉన్నాయి. 3 కొండలు అంటే కొండ లాంటివి 3. అవి కిందికి దిగిన తర్వాత మనకి అక్కడ శివయ్యది గుహ కనబడుతుంది. ఆ గుహ లోపల వెలిసాడు. చూడండి ఎంత అద్భుతం, సారీ దండకారణ్యం. మామూలుగా అయితే ఇవన్నీ జంతువులు తిరిగే ప్రదేశం ఇది. ఈ 3 రోజులు మనమే అన్ని జంతువులు కానీ ఏదైనా సరే మనమే. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి వేరే దారి ఉండొచ్చు. జీప్స్ రావడం అంటే మామూలు మాట కాదు. చూడండి పబ్లిక్ ఎన్ని వసతులు, మంచి నీరు, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ చూడండి. కూల్ డ్రింక్స్ కానీ, మంచినీరు కానీ, టీ కానీ, జ్యూసులు కానీ, సోడా కానీ, నిమ్మకాయ సోడా కానీ, రకరకాల. ఇది ఒకటి అని లేదు, మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఇది ఫోటోషూట్. ఇది మామూలుగా ఫోటో దిగే లొకేషన్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పైన ఆకాశము భూమి ఒక దగ్గర కలిసినట్టుగా ఎంత బాగుంది. శ్రీశైలంలో చూడండి అద్భుతమైన లొకేషన్ అది నిజంగా. చూడండి వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఇది కానీ అద్భుతమైన లొకేషన్, చాలా అద్భుతమైన లొకేషన్. మొత్తం ఆకాశం ఒక దగ్గర అయిపోయినట్టుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉంది. మొత్తం ఆకాశము భూమి ఒక దగ్గర ఉన్నట్టుంది. మనకి ఇది ఉంది అది లేదు అని కాకుండా అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. చూడండి స్వాములు సన్యాసులు అందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. పుణ్యమి రోజు నైట్ మనకు కుదరలేదు, మార్నింగ్ వెళ్తున్నాము. గ్రీన్ మ్యాట్
కొద్ది దూరం వరకు గ్రీన్ మ్యాట్ కూడా పెట్టడం జరిగింది. ఎండ వేడి తట్టుకోలేక జనాల గురించి చూసారా, బండారాలు అవి ఇది రెండవది. పోయిన సంవత్సరం కంటే సంవత్సరం జనాలు తక్కువ. చెప్పులు ఏమైనా ఉంటే ఇక్కడే ఇక్కడివరకు లాస్ట్గా అయిపోయింది. 2 దాటి వచ్చినాము, 2 కొండలు దాటి వచ్చాము. ఇక్కడి నుంచి చెప్పులు ఏముండవు. కొద్ది దూరం వరకు మనకు మెట్ల దారి, ఆ తర్వాత మనకు మెట్లు ఉండవు. ఏమున్నా ఇక్కడే. చూడండి, అలసిపోకుండా ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే రావాల్సిందే లింగమయ్య దగ్గరికి. ఇక్కడ మనకి ఈ బండారాల నుంచి పాతాళ గంగ రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. పచ్చటి లింగమయ్య భక్తులకు దాహం తీర్చడానికి గురించి చూడండి, బాటిల్స్లో కూడా పట్టుకుంటున్నారు. అది చాలా బాగుంది. నేను కూడా తాగడం జరిగింది. ఒక పక్క రాతి గుహ, మరో పక్క లోయ, సన్నటి దారి మీద వెళ్ళడం. చాలా డేంజర్ అని చెప్పాలి. చూడండి, కొద్దిగా మిస్ అయినా అంతే పరిస్థితి. చూడండి, రాళ్ళలోంచి నీ పాతాళ గంగ వచ్చి శివయ్య మీద ఎలా పడుతుంది. శివయ్య, ఓం నమ శివలింగం ఏర్పాటు చేసారు మన వాళ్ళే. చిన్న ఇప్పటిదాకా ఎంత ఎక్కినామో ఇప్పుడు అంత కింద దిగాల్సి వస్తుంది. అయిపోయింది. ఇది 3వ లోయ, 3వ కొండ అంటారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. 70% దగ్గరికి వచ్చాము. చాలా రోజులు టైం పట్టింది, చాలా సమయం టైం పట్టింది మనకి. వీడియో మీ గురించి ఫాస్ట్గా తీయడం.